వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తీర్మానం వలన సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్లీ 2 days క్రితం తీర్మానం వలనని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఒక సామాజిక వర్గం మీద దూషించాడని, అలాగే కులగన్న పేపర్స్ని కాల్చారని చెప్పి. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు రెండు విషయాలు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్రీడంలో భావ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవరు ఏదైనా చెప్పుకోవచ్చు, చెప్పుకునే ఉంటుంది. టీఆర్ఎస్ లాగా ఒక నియంత పాలన ఉండదు. జర్నలిస్ట్ మాట్లాడినా లోనేసిస్తారు. అలాగే 10 సంవత్సరాలు నడిపించారు. కాంగ్రెస్ పార్టీలో అది లేదు, స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఎక్కువైపోయి మల్లన్న గారు ఏంటంటే ఒక వర్గీకరణ మన పేపర్లు తగలబెట్టడం అనేది ఫస్ట్ తప్పు. ఎవరు ఏదేమనండి, అది మంచి పేపర్లా, చెడ్డ పేపర్లా, లేకపోతే తప్పు జరిగిందా, అది ఏదైనా ఉంటే హైకమాండ్ దగ్గర మీరు మాట్లాడుకోవాలా, రిటర్న్గా లెటర్ రాయాలా, లెటర్ రూపంగా, మెయిల్ రూపంగా మీరు ఏదైనా అధ్యక్షుల వారికి చెప్పుకునే రైట్ ఇస్ దే ఉంది. ప్రెస్ కూడా చెప్పుకునేవచ్చు, కానీ తగలబెట్టకూడదు. రెండోది, ఒక కులాన్ని టార్గెట్ చేయకూడదు. ఒక కులాన్ని మీరు టార్గెట్ చేసి పార్టీని టార్గెట్ చేసినట్టుంది. ఎందుకంటే ఆ కులం ఓట్లు పార్టీకి వ్యతిరేకత వస్తాయి. ఎందుకంటే మీరు పార్టీ ఎమ్మెల్సీ కనుక మీరు అప్పుడు ఇండిపెండెంట్గా ఉంటే మీరు ఏం మాట్లాడుకున్నా పర్లేదు. ఎప్పుడైతే పార్టీకి ఉన్నారో పార్టీ లైన్ దాటకూడదు. ఎవరమైనా సరే, మేమైనా మీరా. ఇప్పుడు నేను ఇండిపెండెంట్, నేను పార్టీకి ఉన్నాను అంటే నేను అడిగిన ప్రశ్నకు నేను పార్టీకి నేను యాంటీగా సమాధానం చెప్పడానికి నాకు రైట్ లేదు. ఎందుకంటే నాకు పార్టీ లైన్ ఏది ఉందో ఆ లైన్ దాటొద్దు. పార్టీ లైన్లో మీరు మేజర్ ఒక విషయంలో మాత్రం ఆయన అక్కడ ఒక కులాన్ని ఆపాదించడం అనేది అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. ఆ పేపర్లో తగలబెట్టడం పార్టీయే కదా. బీసీలు చేయాలని రాహుల్ గాంధీ గారు ఆశయమే కదా. రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మీరు తగలబెట్టడం ఎందాక కరెక్ట్? ఓకే, తప్పు జరగవచ్చు, తప్పు జరిగితే రివ్యూ చేయండి. ఏమంటే ఇది తప్పు, పలానా దగ్గర తప్పు జరిగింది, ఇగో ఇది కరెక్ట్గా లేదు, ఇది మనం ఇటు పరిస్థితులు రేపు ప్రతిపక్షాలకు మనం చెయ్యితో ఇది ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిపక్షాలకు మనం ఆశ్రయం ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి ఇదన్నీ మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఇంకా రీసర్వే చేయండి. అవన్నీ చెప్పే రైటు పార్టీకి మీకుంది, కానీ తగలపెట్టే రైట్ మీకు లేదు. తగలపెడితే అంటే మీ పార్టీయే చివరి నష్టపోయి పార్టీని మీరు తగలబెట్టినట్టు అయింది. సరే, ఇదే అంటే తీవ్రంగా మీరు పార్టీని వ్యతిరేకించారు. ఇదే గతంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి పిసిసి 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి సీఎం పదవి తెచ్చుకున్నారు. మరి అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలే? ఇది గవర్నమెంట్, అది పార్టీ. ఈ పార్టీ ఆ పార్టీలో ఆయన ఎవరు తిట్టుకున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆయన తిట్టుకున్నారు. పార్టీలో భావస్వేచ్ఛ ప్రకటన మీద ఇందాక చెప్పారు. పార్టీకి నష్టం వచ్చే పైన లాభం వచ్చే పైన ఇది ప్రజలకు నష్టం రాలే. పార్టీలో వాళ్ళకి ఇద్దరికి ఇంటర్నల్గా జరిగింది. ఇంటర్నల్గా మళ్ళీ చెప్పుకున్నారు, దాన్ని సరి చేసుకున్నారు. ఇది మొత్తం ప్రజలకు నష్టం వచ్చింది. పార్టీ నుంచి ప్రజలకు నష్టం వచ్చింది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి వల్ల ప్రజలకు నష్టం రాలే, పార్టీకి నష్టం వచ్చింది. పార్టీ పరువు బయట పెట్టింది, అది వాళ్ళు ఇంటర్నల్గా ఏదో ఒకటి ఇచ్చుకున్నారు. ఇక్కడ ఎప్పుడైతే రీసర్వే అనేది అంటే కొన్ని కోట్ల మంది మనోభావాల్ని ఆయన కాల్చారు, ఒక కులాన్ని ఆపాదించారు. ఆ కులాన్ని రెండు ఆపాదించేటప్పటికి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి. ఇక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది ఏంటంటే, నువ్వు లంచం తీసుకున్నావు అంటే నువ్వు తీసుకున్నావు, నీకు పోస్ట్ వచ్చిందంటే పోస్ట్ రాక కోపంతో మాట్లాడిన మాటలే. జగ్గారెడ్డి గారు మాట్లాడినా, కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒక పదవి ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు, ఒకరికి వరిస్తుంది, ఒకరికి వరించదు. దాంట్లో డిస్కషనే తప్ప ఇది ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బయటకు వెళ్ళిపోయి రిజైన్ చేసి మళ్ళీ పార్టీ ప్రజలకు ఇబ్బంది కలిగే ఓటు ఎదుటి వాళ్ళని ఓడించేటట్టు అది ఎక్కడా చేయలేదు. సరిగ్గా వాళ్ళందరూ మళ్ళీ కలిపి మొత్తం ఇంక్లూడింగ్ జగ్గారెడ్డి గారితో సైతం అందరూ కలిసి పార్టీని గెలిపించుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. ఇనానమస్గా సీఎంగా రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. అంటే ఎక్కడ తేడా వచ్చింది? రాలే. ఇక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, పార్టీకి గౌరవం ఇచ్చింది. పార్టీలో తప్పు జరగవచ్చు, తప్పుని అదే చెప్తాను కదా, తప్పుని ఎత్తి చూపండి. తప్పుని కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఎత్తి చూపారు కదా, మీరు అలాగే మనం జగ్గారెడ్డి గారు ఎత్తి చూపారు కదా, మీరు ఎత్తి చూపండి, తప్పులేదు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు నెక్స్ట్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారు, లేదా జనసేనలోకి వెళ్ళబోతున్నారు అంటారు.
దీనిపై మీరేమంటారు? ఎవ్వరికైనా భావ స్వేచ్ఛ ఉంది, ఆయన వెళ్ళొచ్చు, ఉమ్, స్వాగతిస్తారు. వాళ్ళు తీసుకుంటారా లేదా వాళ్ళే తీసుకుంటారా, వాళ్ళు ఎవరి పార్టీ నాయకుడు ఇష్టం వాళ్ళది కదా. ఉమ్. వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరు? ఏమైనా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా మల్లన్న గారు? ఏమండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఉమ్, పార్టీలు పెట్టారు మూసారు, పార్టీలు పెట్టారు మూసారు. ఉమ్, కాసాని జ్ఞానేశ్వర్ గారి పార్టీ ఏమైంది? సో మెనీ పార్టీస్, ఉమ్, ప్రాంతీయ పార్టీస్. మందకృష్ణ కూడా పార్టీ పెట్టారు. వర్గీకరణలో ఆయన ఇండివిజువల్గా టాప్ ఇండియాలో. ఉమ్, పార్టీలో ఎందుకు ఓటేయలేదు అంటే, పార్టీలో ఈ పార్టీ పెట్టడానికి ప్రతి ఒక్కరు వస్తారు. కాసాని జ్ఞానేశ్వరరావు అంటే మంచి పేరు, అవును. డబ్బు కూడా ఉంది, మరి ఎందుకు ఆయన పార్టీ నిలబెట్టలేకపోయాడు? చిరంజీవి గారు అంటే టాప్ హీరో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది మొత్తం ఇండియా నడుస్తుంది. అలాంటి వాళ్ళ బ్రదర్ ఇస్ చిరంజీవి గారు 6 నెలలు నడపలేకపోయారు పార్టీని. అంటే పార్టీ అంటే అంత అసమాసక, పార్టీని నడపగలిగే శక్తి, పార్టీని ఓపిక పట్టగలిగే శక్తి, ఎదుటివారి మాటలు తట్టుకోగలిగే శక్తి, దాన్ని పెంచడానికి మనం మనీ, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి అవసరం కాదు. అందుకే పార్టీని చాలామంది పెట్టారు. కొలగట్ల వీరభద్ర స్వామి గారు పెట్టారు, లోకల్ కార్పొరేటర్ బాడీ, జనరల్ బాడీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కోదండరామ్ గారు పార్టీ పెట్టారు. సో మెనీ పీపుల్స్. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు, బీసీ పార్టీ. ఇక అలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే గద్ర గారు కూడా పార్టీ పెడతానన్నారు పాపం, ఆయన చనిపోయారు, కానీ గద్ర గారు కూడా పార్టీ పెడతారు. ఏ పార్టీలకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు? అంటే నేను అలా అది మనం చెప్పలేమండి, వాళ్ళ ఇష్టం వాళ్ళు. టీడీపీలకి అంటే పార్టీ పెడితే పార్టీని నడపగల శక్తి ఉన్నవాళ్ళు చెయ్యాలి. ఇది మనం కాదు, దేశంలో 300 పార్టీలు ఉన్నాయి, కానీ 3 పార్టీలే జాతీయ పార్టీలు ఉన్నాయి కదా. అలాగే 3-4 పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి తప్ప 300 పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ పార్టీస్, ఒక్కొక్క పార్టీ నిలబడగలుగుతుంది. ఒక పార్టీ దాంట్లో ఒక్క సీట్ అయినా గెలవగలిగే పార్టీలు ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆయన పార్టీ పెట్టారు, ఒక ఎమ్మెల్యే కూడా గెలిచారు. అవును, నడపడానికి పార్టీ వదిలేశారు. అంటే నేను చెప్తున్నాను, కే పాల్ గారు ప్రపంచ కుబేరుడు, ప్రపంచ శాంతిదూత, దేవుడు వ్యాఖ్యల్లో మరి అందరూ ఆయన లైన్ కట్టిన చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి ఏమైంది? కమెడియన్ అయ్యాడు. ఆయన ఎప్పుడు సీఎం అవుతూనే ఉంటాడు, ఎల్లకాల్లో సీఎంగానే ఉంటాడు, పిఎం కూడా ఉంటాడు, అప్ టు అమెరికా ప్రధాని కూడా ఆయన ఉంటాడు. అంటే కళల్లో, ఊహల్లో అన్నిప్పుడు ఆయన ఉంటాడు. కానీ చాలా ఆయన మాట్లాడిన మాటలన్నీ నిజాలే, కానీ జనాలు ఓటేయలేదు. ఆయన ప్రవర్త, ఆయన మొత్తం తోట బోధిస్తే మళ్ళీ లక్షల మంది వస్తారు, ఓటు అడిగితే ఒకరు రారు. బోధిస్తే, దేవుడి కోసం బోధిస్తే లక్షల మంది ఆయన వినటానికి వచ్చి కూర్చొని తెల్లవారులు వింటారు. ఓటు వేయడానికి మాత్రం ఆయనకి వెళ్ళరు, ఎందుకంటే దానికి యాంటీ. యేసు ప్రభువుని ప్రార్థించే వాళ్ళు మన రాజకీయానికి వచ్చి ఓటు వేయమంటే దానికి వ్యతిరేకం. ఇవన్నీ డిఫరెంట్స్ ఉన్నాయి. అంటే ఆయన ఒక బోధకుడుగా ఇస్ ఎ టాప్. అంటే ఇలా నేను ఎంతోమంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, కనుక దయచేసి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు దాన్ని ఆలోచించి పెట్టారు అనేది కాంగ్రెస్ పార్టీ లైను దాటి ఆ కాల్చడం అనేది, ఆయన తిట్టడం, ఒక వర్గాన్ని కులాన్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదేమో. కనుక ఒకసారి దాన్ని ఆయన రివ్యూ చేసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్ పార్టీ, ఎనీ పార్టీ ఈజ్ మీరు రెబల్, ఎస్ మీరు పవర్ఫుల్, మీరు ఫైర్ బ్రాండ్, ఏ జర్నలిస్ట్, అన్నీ ఉన్నాయి. కానీ ఏదైనా మనం తల్లిని మర్చిపోకూడదు, తండ్రిని మర్చిపోకూడదు. అంటే తల్లి లాంటి పార్టీ. మీకు ఎవరు ఇచ్చారండి ఎమ్మెల్సీ? మీకు బీఫామ్ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కనుక అందుకనేసి లైన్ దాటకూడదు అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి మల్లన్న గారు కూడా.